ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానని చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నమ్మారు. పాపం మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే మరి సంపద సృష్టి అవసరం కదా, సో చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, మా హామీలు అమలు చేస్తారని చెప్పి అందరూ భావించి ఓట్లు వేశారు. పాపం మరి బాబు గారు అధికారులకు వచ్చిన తర్వాత మరి సంపద సృష్టి ఎట్లా ఉందయ్యా అంటే మరి వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైనటువంటి అక్రమ సంపద సృష్టి ప్రజల కోసం కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏ ఉంటాయి వాటిని వదిలిపెట్టకుండగా మరి కొత్త కొత్త మార్గాలు వెతుకుతూ ఉన్నారు. ఇలా కూడా సంపాదించుకోవచ్చా, ఇలా కూడా స్కెచ్ చేసి మన జోబులు నింపుకోవచ్చా అని అందరూ ఆశ్చర్యపోయే విధంగా వీళ్ళ అక్రమ సంపద సృష్టి ఉంది. మీ అందరికీ తెలిసి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పెద్ద చర్చ ఏంటంటే జగన్ గారి హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పి జగన్ గారు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డేటాతో సహా జరగడానికి ఛాన్సే లేదు అని చెప్పి. అయినా కూడా వీళ్ళు జరిగింది అని చెప్పే ప్రయత్నం. రేపు అరెస్టు, మాపు అరెస్టు, ఇంకా అయిపోయింది, బండారం బయటపడింది, గోల్డ్ తీసుకున్నారు, అది తీసుకున్నారు, ఇది తీసుకున్నారని ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా ఎందుకు చెప్పారంటే వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్నటువంటి ఎక్సైజ్ పాలసీలో ఉన్నటువంటి వైఫల్యాలకు సంబంధించి చర్చ జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, గత ప్రభుత్వ హయాంలో ఇది జరిగిందని చెప్పి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేయాలి, దాని మీదే చర్చ పెట్టాలి, దీని గురించి చర్చ రాకూడదు, మనకు వ్యతిరేకత రాకూడదు. సో మరి ఈ ఎక్సైజ్ శాఖలు అన్ని శాఖల్లో అవినీతి జరుగుతూ ఉంది, వాటి మీద సమీక్షలు లేవు, పాడు లేవు, అది చేసాం ఇది చేసాం, వార్నింగ్ ఇచ్చారు, అది ఇచ్చారని చెప్తా ఉన్నారు. స్వయంగా మన నారా లోకేష్ గారి శాఖ విద్యాశాఖలోనే మరి భారీ వైఫల్యం చూసాం మనం. 10th క్లాస్ లీక్ కావడం కానీ, పేపర్ లీక్ కావడం కానీ, మొన్న ఫలితాలకు సంబంధించి రిజల్ట్కి సంబంధించి కూడా పాపం కొంతమంది 11,000 మందికి మళ్ళీ మార్కులు రికౌంటింగ్లో వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ రకంగా అన్ని శాఖలు వైఫల్యం. ఇక్కడ ప్రధానంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించి చూస్తే ఏ రకంగా వాళ్ళు సంపాదించుకునేటువంటి మార్గాలు వెతుకుతూ ఉన్నారంటే, కొత్త కొత్త మార్గాలు ఏ రకంగా చేస్తూ ఉన్నారంటే మరి ఇవన్నీ కూడా మాకు సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. పాపం ఆయనకి ఏం సంబంధం లేదంట, ఆయనకి ఏమీ తెలియదంట. పాపం కింద వీళ్ళు చేసే పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి మొహమాటం ఎక్కువ, చెప్పలేకపోతున్నారని చెప్పి కొంతమంది పాపం చెప్తా ఉన్నారు అనుకోండి. వీళ్ళు ఎట్లా సంపాదిస్తుందంటే కొన్ని మార్గాలు పెట్టుకున్నారు. ఏ రకంగా అంటే మీ అందరికీ తెలుసు, సాధారణంగా ఒక వైన్ షాప్ ఉంటే కనుక వైన్ షాప్ లైసెన్స్ ఉన్నటువంటి వైన్ షాపుల్లో ఖచ్చితంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి షాపులను బట్టి, ప్రాంతాలను బట్టి షాపులు పెడతారు, అక్కడ సేల్ ఎంత ఉంటుంది అని చెప్పి దాన్ని బేస్గా కొంత తీసుకుంటారు. అది కామన్గా నడుస్తూ ఉంటుంది లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా. సో మరి దానికి అలవాటు పడ్డటువంటి, ఇక్కడ అందరూ తీసుకుంటారు, అందరూ అలవాటు పడ్డారని నేను చెప్పను, కొంతమంది చేస్తున్న పనిగా చెప్తున్నాను నేను. అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మాత్రమేనా, మరి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులకు పోదంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా చేరుతాయి, చేరకుండా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి చేరితేనే ఇక్కడ వసూలు చేయడానికి, వీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే జరగదు కదా. సో ఆ రకంగా నడుస్తుంటుంది అది. అయితే ఇది సరిపోదన్నట్టుగా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఒక సామెత ఉంది కదా, దాని ప్రకారం మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుందో రాదో, ఉన్నప్పుడే సంపాదించి చేసుకుందాం, పొరపాటున వైసీపీ అధికారంలోకి వస్తే వాళ్ళ పాలసీ ఎట్లా ఉంటుందో, సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందో ఉండదో. గత వైసీపీ హయాంలో సంపాదించుకోవడానికి అవకాశం లేదు, బాగా ఆకలితో ఉన్నాం కాబట్టి సంపాదించుకోవాలని చెప్పి కొన్ని కొత్త మార్గాలు వెతుకుతూ ఉన్నారు. ఏ రకంగా చేస్తూ ఉన్నారంటే వీళ్ళు మామూలుగా వైన్ షాప్ ఎగ్జాంపుల్ 10 గంటలకి క్లోజ్ చేయాలనుకోండి, ఆ 10 గంటలకి క్లోజ్ చేయకుండా 10 తర్వాత 10-20 వరకు ఓపెన్ ఉందనుకోండి, ఆ 10 నుంచి 10-20 వరకు ఏదైనా మద్యం కనుక సేల్ చేస్తే దానికి సంబంధించి కూడా వీళ్ళు డబ్బులు కట్టాల్సిందే. రెగ్యులర్గా వాళ్ళకి పోయేటి వాళ్ళకి ముడతాయి, కానీ టైం దాటిన తర్వాత అమ్మితే ఖచ్చితంగా అది ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలనేటువంటి విధంగా ఆ రకంగా కూడా సంపాదిస్తూ ఉన్నారంట. కొన్ని చోట్ల ఏంటంటే 9:50, 9:55 అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఇప్పుడు 10 గంటలకి టైం ఉందనుకోండి, 10 గంటలకు క్లోజ్ చేయాలి, దానికి 5 నిమిషాల ముందు 10 నిమిషాల ముందే క్లోజ్ చేయాలని చెప్పి అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారంట. ఎందుకు ముందలే మోపిస్తున్నారు అంటే ఇక్కడ క్లోజ్ చేస్తే పక్కన దాని దగ్గరలోనే అందుబాటులోనే అందరికీ ఈ బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తూ ఉన్నారంట. అక్కడ బాటిల్ మీద ఎంఆర్పి రేట్ కంటే 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తారంట. ఇక్కడ వసూలు చేసినందుకు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినందుకు నెల ఆ బెల్ట్ షాప్ నిర్వహించే వాళ్ళు వీళ్ళకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి డబ్బులు ఇవ్వాలి. ఇది 24/7 నడుస్తుంది. బార్ అండ్ రెస్టారెంట్ల పక్కన కూడా అక్కడ అందుబాటులో కూడా ఈ మద్యం లభిస్తుంది అనమాట. అక్కడ ఎవరిని ఏమి అనరు, అక్కడ డిపార్ట్మెంట్ ఏం వాళ్ళని టచ్ చేయదు. ఎక్కడెక్కడ దొరుకుతాయంటే కిరాణము, పాన్ షాపు, ఇళ్లల్లో, ఆటోలలో, టిఫిన్ సెంటర్లలో, టీ షాపుల్లో, ఇట్లా ప్రతి చోట దొరుకుతుంది మద్యం. మన ఈ మధ్యకాలంలో మనం చూసాం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా 24/7 తిరుపతిలో కూడా అంత దారుణం.
ఇంకా అర్థం చేసుకోండి, అక్కడే 24/7 దొరుకుతుందంటే ఇంక ఏ రేంజ్లో ఉంటుంది రాష్ట్రం అంతా ఒకసారి అర్థం చేసుకోండి మీరు. సో ఆ రకంగా సంపాదిస్తూ ఉన్నారంట. సో ఈ రకంగా సంపాదిస్తున్నటువంటి క్రమంలో మరి ఇక్కడ లైసెన్సులు తీసుకొని లక్షలు పెట్టి లైసెన్స్ తీసుకున్నటువంటి షాప్ ఓనర్లు, ఈ బార్ అండ్ రెస్టారెంట్ నడిపే వాళ్ళు మరి ఊరికే ఉంటారా? వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా. ఎందుకంటే 24/7 ఉంటుంది మీకు. ఇప్పుడు పొద్దున్నే కొన్ని షాపులు మీరు అబ్జర్వ్ చేయండి, 10 గంటలకు షాప్ తెరుస్తారంటే 9:30కి కొంచెం క్యూలో ఉంటారు, అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళు లేకుండా పోయారు ఇప్పుడు, ఎందుకంటే బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. ఊహకు అందనటువంటి విధంగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇక నీకు బెల్ట్ షాపులు పక్కనే, వైన్ షాపుల పక్కన, బార్ అండ్ రెస్టారెంట్ పక్కన, సందులో గొంతులో లెఫ్ట్ రైట్ బ్యాక్ ఫ్రంట్ అన్ని చోట్ల ఉన్నప్పుడు నీకు ఈ షాప్ ఎప్పుడు తెరిస్తేంది, ఎప్పుడు ఉంటేంది? సో అక్కడికి వెళ్ళి తీసుకుంటారు. కొంతమంది ఖచ్చితంగా కావాలని డబ్బులు ఆలోచించారు, మద్యం దగ్గర 10 రూపాయలు పోతే పోనని చెప్పి తీసేసుకుంటారు. అలాంటి పరిస్థితి ఉంది. సో అట్లా చేసినప్పుడు వీళ్ళకి నష్టం జరుగుతుంది కదా. సో ఇవన్నీ, సో ఈ రకంగా వాళ్ళకి నెల మామూలు ఇచ్చి మళ్ళీ ఈ రకంగా దోపించుకొని ఇంత అవసరమా అని చెప్పి వాళ్ళు ఒక నివేదిక, ఏ రకంగా ఉంది కింద పరిస్థితి అని చెప్పి ఒక నివేదిక రాష్ట్ర స్థాయి అధికారులకు ఇస్తే పాపం అక్కడే వీళ్ళకి న్యాయం జరిగిందంటే ఏ రాయి తీసుకున్నా ఒకటే అన్నట్టుగా అక్కడ కూడా వీళ్ళకి జరిగిందే లేదు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇంత సంపాదన ఉందా, ఇన్ని షాపులు పెట్టిస్తూ ఉన్నారా అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపోయి వీళ్ళకి ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారంటే ఇంత సంపాదించుకుంటారు, మరి మాకు పంపట్టేది కదని చెప్పి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వాళ్ళ అధికారులు అడుగుతూ ఉన్నారంట. విచిత్రం చూడండి. అట్లా అని చెప్పి అందరూ అడుగుతారని చెప్పి అందరు అదే రకంగా డిమాండ్ చేస్తారని కాదు. కొంతమంది అధికారులు ఇప్పటికే ఇట్లా ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకోసారి జరగకుండా చూసుకున్నాను కొన్ని ప్రాంతాల్లో కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలా అని చెప్పి అందరు తప్పు చేస్తారు కదా, కొంతమంది కంట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఆ రకంగా సంపాదించుకునేటువంటి పరిస్థితి. లైసెన్స్ తీసుకున్న లేమో పాపం మేము పిచ్చోళ్ళమా, ఈ రకంగా చేస్తే మేము లక్షల డబ్బులు పోసి మరి మీకు మామూలు నెలైన మామూలు ఇచ్చి అవసరం మాకని చెప్పి వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ రకంగా ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా వదిలిపెట్టకుండా వీళ్ళు సంపద సృష్టి, వాళ్ళ జేబులు నింపుకునేటువంటి కార్యక్రమం వీళ్ళు చేస్తూ ఉన్నారు. మరి దీన్ని కంట్రోల్ చేసినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి, ఎక్సైజ్ శాఖ మంత్రిది. వీళ్ళు ఏం చెప్తారు, మేము కంట్రోల్ చేస్తూ ఉన్నాం, అక్రమార్కులు ఎవరైనా ఉంటే, అవినీతికి ఎవరైనా పాల్పడితే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పి పదే చెప్తున్నప్పటికీ కూడా ఇన్ని బెల్ట్ షాపులు ఎట్లా వెలుస్తూ ఉన్నాయండి. కొంతమంది అయితే ఆటోలో వెళ్ళి ఇంటింటికి పోయి మద్యం అమ్ముతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో. నా మధ్యకాలంలో ఒక మహిళ మద్యం తాగి ఆటోకి అడ్డం పడుకుంది. ఒక వ్యక్తి అయితే ఏకంగా నడి రోడ్డు మీద కూర్చున్నాడు మద్యం తాగి. ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మద్యం దొరుకుతూ ఉంటే మరి ఏం చేస్తారు? వైన్ షాపులు తెరవకపోయినా కూడా అట్లా బెల్ట్ షాపులు తీసుకొచ్చి తాగి కూర్చున్న పరిస్థితి. వాడు చెప్పాడు కదా, వైన్ షాప్ తెరవలేదు ఏం చేయమంటాం, రోడ్డు మీద కూర్చొని తాగుతా అని చెప్తా ఉన్నాడు కదా. ఇంత దారుణం అయిపోయింది. వీళ్ళు ఏమంటారంటే కంట్రోల్ చేస్తూ ఉన్నాం. కంట్రోల్ చేయడం కోసం ఏం చేస్తూ ఉన్నారంటే ట్రాక్ అండ్ టెస్ట్ సిస్టమ్ అమలు చేయడం కోసమని మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ వేశామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా నవోదయం 2.0 దీని ద్వారా అక్రమ మద్యాన్ని ఐడెంటిఫై చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్తున్నారు. మరి ఇన్ని సిస్టమ్స్ పెట్టినా ఇంత చేసినా కూడా మరి ఎందుకని కంట్రోల్ అవ్వట్లేదు? మరి ఎందుకని అవినీతి జరుగుతూ ఉంది? ఇక్కడ అధికారులు అక్రమాలకు పాల్పడతా ఉంటే వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళు సంపాదించుకోవడం కోసం అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చేస్తూ ఉంటే, ఏడబడితే ఆడ మద్యం దొరుకుతూ ఉంటే మరి ఎక్కడ కంట్రోల్ ఉంది? వైఫల్యం అనేది కనిపిస్తూ ఉంది కదా. మామూలు వైఫల్యం కాదు ఇది. దీనివల్ల ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఏడబెడతాడు మద్యం దొరకడం వల్ల. గుడి బడి ఇల్లు అని ఏం తేడా లేదు, ఏడబెడతాడు దొరుకుతూ ఉంది. ఎక్సైజ్ శాఖ మంత్రి వైఫల్యం, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వైఫల్యం. వీళ్ళు కఠినంగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కదా ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారికి మొహమాటం ఎక్కువ, పాపం చూసి చూడంటే వదిలేస్తారంటారు. ఇది ఇట్లాంటి వాటిలోనా? ఎక్సైజ్ శాఖలో ఏదైతే భారీ వైఫల్యం ఉందో చంద్రబాబు నాయుడు గారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ఇప్పటికే లైసెన్సులు తీసుకున్నటువంటి వాళ్ళు మేము పిచ్చోళ్ళమా లైసెన్సులు తీసుకొని, మరి ఎవరికి చెప్పుకోవాలి మా బాధలని చెప్పి వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ అదేవిధంగా మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినందుకు, మీరు సంపద సృష్టించి మాకు హామీలు అమలు చేస్తున్నందుకు మేము ఓట్లు వేసామే, మేము పిచ్చోళ్ళమా అని చెప్పి ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరు వార్తలు రాయారు, దీనికి సంబంధించి ఎవరు చెప్పరు. ఈరోజు ఆంధ్రప్రభలో కూడా భారీ వసూళ్ళు, దానికి కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పి కూడా ఒక కథనం ఈరోజు రాసింది ఆంధ్రప్రభలో. సో మీ ప్రాంతాల్లో బెల్ట్ షాపులకు సంబంధించి మరి అధిక ధరలు వసూలు చేస్తూ ఉన్నారా, ఏ రకంగా ఉంది, ఎక్కడ పెడితే అక్కడ మద్యం దొరుకుతూ ఉందని ఒక చర్చ అయితే జరుగుతుంది కదా. నిజంగానే దొరుకుతుందా లేకపోతే అబద్ధపు ప్రచారాలనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.